మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వనూరు స్వామి. ఈరోజు మన ముందు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈ జనరేషన్లో యూత్ అంటే డ్రగ్స్, సిగరెట్, మందు ఇలాంటి అలవాటు పడిపోయేసి చాలా వ్యసనాలకు అలవాటు అయిపోయేసి అంటే ఎటువంటి మార్గాన్ని మంచి మార్గాన్ని ఎంచుకోకుండా ఈ చెడుదారం పట్టేదాంటి వాటికి ఒక మంచి ఉద్దేశం, ఒక మంచి మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలని చెప్పేసి మహానుభావుడు అబ్దుల్ కలాం గురించి చెప్పాలని చెప్పేసి మన సుమన్ టీవీ ద్వారా వచ్చారు. మరిన్ని వివరాలు ఆయన ద్వారా తెలుసుకుందామండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎలా ఉన్నారు, ఏం కదా? మీరు చెప్పే స్పీచ్ ఒక యూత్ కి మంచి ఆదర్శంగా ఉండాలి. తప్పకుండా సార్, చెప్పండి మన ప్రేక్షకులకు ఒకసారి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రేక్షక మహాశైలారా, మీ అందరికీ మరోసారి నమస్కరిస్తున్నాను. మనం 4 మాటలు మోటివేషన్ గురించి తెలుసుకుందాము. దీనిలో ముఖ్యంగా ఒకసారి జరిగిన సంఘటన చెప్తాను. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి భవనానికి 1000 మంది వికలాంగుల పిల్లల్ని పిలిపించారు. కలాం గారికి వెళ్ళి, కలాం గారు ఇట్లా 1000 మంది పిల్లలు వచ్చారు, హ్యాండిక్యాప్డ్ పీపుల్, వాళ్ళ గురించి మీరు ఏదైనా మోటివేషన్గా 4 మాటలు చెప్పవలసిందిగా మేము కోరుతున్నామని కలాం గారికి వినవించినారు. దీనికి కలాం గారు ఆలోచించారు. ఏం చెప్పాలప్ప కలాం గారు, ఏం చెప్పాలా? అందరూ ఒగోరు వికలాంగులు ఒగోరుకొగో లోపం ఉంది, నేను ఏం చెప్పగలుగుతానని కొద్దిసేపు ఆలోచించి తర్వాత సర్క్యులర్ తయారు చేసి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇలా చెప్తున్నాడు కలాం గారు, మీరందరూ మీకు ఒగోరుకొగో శరీర లోపం ఉంది, కానీ మనము భయపడవలసిన అవసరం లేదు. మీకు ప్రతికూలంగా ఉండే పరమాత్మ అనుకూలమై ఉన్నాడు. మనమంతా పరమేశ్వరుని బిడ్డలు. అందరికన్నా మీకు ఓని వజ్ర సదృశమైన హృదయం ఉంది, దానికి మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు అనుకుంటే చరిత్రను తిరిగి రాయగలరు అని చెప్పాడు. ఈ మాటలు విన్న తర్వాత ఒక ఇరాన్కి చెందిన పిల్లోడు ఇన్స్పైర్ అయ్యి వెంటనే ఒక స్టేట్మెంట్ తయారు చేసి కలాం గారికి తెచ్చి అందించాడు. ఆ పిల్లవానికి ఈటి వరకు కాళ్ళు లేవు అసలు ఉరువే. ఆ పిల్లవాడు తెచ్చిస్తానే కలాం చదివి ఆ సర్క్యులర్ కళ్ళు నిండా నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ స్టేట్మెంట్ ఏముందంటే ఇప్పుడు తెలుసుకుందాం. నాకు 2 కాళ్ళు లేవు, నేను భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎటువంటి మహారాజులే వచ్చినా, ఎవ్వరు వచ్చినా నేను ఎవ్వరు ముందర మోకరిల్లవలసిన అవసరం లేదు అని పరమేశ్వరుడు నాకు కాలు పెట్టలేదు, భగవంతుడు నాకు కాలు పెట్టలేదని రాసినాడు ఆ స్టేట్మెంట్లో. ఈ స్టేట్మెంట్ చదువుతానే కలాం గారిలో కంట్లో గడగడ నీళ్ళు వచ్చినాయి. ఆ కలాం గారు దానికి ఇన్స్పైర్ అయినది, దాని విధానము ది వింగ్స్ ఆఫ్ ఫైర్ లో రాసుకున్నాడు ఇది. ఓకే, ఈ ఎవరైతే ఇక్కడ వచ్చిన పాలలు ఆ కలాం గారికి ఇచ్చిన ఏదైతే రైటింగ్ అది రాసుకొని ఇచ్చిన దానికి అది ఇన్స్పైర్ అయ్యారు కలాం గారు. ఓకే, ఎందుకంటే 2 కాళ్ళు లేకుండా ఎంతో అన్ని ఉండి కూడా ఎవరు ఏం పట్టించుకోవాలి సార్. 2 కాళ్ళు లేని వారిలో పరమేశ్వరుడు ఇంత వజ్ర సదృశమైన హృదయాన్ని సృష్టించాడు. మనం మనకు ప్రశ్న వేసుకోవాలి, హౌ టు రీచ్ మై గోల్, హౌ కెన్ ఐ అచీవ్ మై గోల్స్, వేర్ ఇస్ హౌ ఈజ్ మై గోల్స్. మనకంటూ గోల్ ఉండాలి, మనం ఏదో ఒకటి సాధించాలి. తప్పకుండా మనం బాగుంటే సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది అన్ని ఉన్నా కూడా చెడుదారులు వెళ్తున్నారు. అవును, అందులో ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకోవట్లేదు. ఏం రిస్క్ లేకుండా ఏమి రాదు లైఫ్ లో. ప్రతి ఒక్కరికి కంపల్సరీగా రిస్క్ ఉండాలి. రిస్క్ ఉంటేనే ఏదైనా అవుతుంది. అవును సార్, ఏమి చేయలేదు కాదు, అవుతుంది. అందరూ సాధించి వాళ్ళ జీవితంలో ముందుకు రావాలి, పైకి రావాలని, అందరూ బాగుండాలని ఈ టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకొని వినయంగా భగవంతుని ప్రార్థన చేయుచున్నాను. చూశారు కదండి, మధు గారు మనకు చెప్పిన విధంగా ఆయన చెప్పిన మాత్రం అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే అంతమంది స్టూడెంట్స్ అందరూ వికలాంగుల్లో ఒక కలాం గారు అంటే మహాన్ వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి అలాంటి స్పీచ్కి దాహోమైనాడంటే అంటే ప్రతి ఒక్కరు గమనించాలి. ఆయన చెప్పిన నీతులు ఏంటంటే మనకు ఏమీ కాదు, మన వల్ల ఏమి కాదు, మనం ఏమి చేయలేము, మనం ఇంతే, మన లైఫ్ ఇంతే అనుకున్న వాళ్ళు కూడా ఒక్క అడుగు ముందుకేసి లైఫ్లో రిస్క్ అంటూ తీసుకుంటే చేయలేనిదంటూ ఏది లేదు. అంటే పైవాడు నిండుగా ఆశీస్సులు ఆటోమేటిక్గా ఉంటాయి. ఫస్ట్ నీ పని నువ్వు చేస్తే నెక్స్ట్ ఏమనేది నీకంటూ ఒక గోల్ పెట్టుకొని చేస్తే నెక్స్ట్ ఏమనేది పైవాడే డిసైడ్ చేస్తాడు. ఇప్పుడున్న జనరేషన్కి బయట ఎలా ఉంది అంటే
ఏదోలే వెళ్తుంది, మన ఫ్యామిలీ బాగుంది, మనం బాగున్నాము, మన ఇంట్లో అమ్మ నాన్న సంపాదిస్తున్నారు అని చెప్పి ఉన్నారు, కానీ పెద్ద ఒక యూత్ సీరియస్ తీసుకోవట్లే. సార్ బయట ఇప్పుడు వ్యసనాలకు అలవాటు పడి ఉమ్, డ్రింకింగ్ అంట, అవును స్మోకింగ్ అంట, అవును తర్వాత వచ్చి మత్తు పదార్థాలు, అవును అవును సిగరెట్, ఆల్కహాల్, అవును. డ్రగ్స్ ఇవన్నీ తీసుకొని ఉమ్, పిల్లలంతా ఇదే వేయడమో కాకుండా కుటుంబం మొత్తము ఉమ్, వాళ్ళ నుంచి సఫర్ అవుతుంది. అవును ఆ సఫర్ అవుతాను దానికి చిన్న మనం ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒకటి ఉమ్, ఆ భోజరాజు ఉండేవాడు కదా సార్. అప్పుడు అవును. భోజరాజు కాలంలో ఉమ్, కాళిదాసు మహాకవి ఉండేవాడు. ఓ, సూపర్. భోజరాజు కవి పోషకుడు, పండితులను ఆదరిస్తాడు. ఆయన రాజ్యంలో పంటలు సుభిక్షంగా పండేటివి. తర్వాత ప్రజలందరూ క్షేమంగా సురక్షితంగా ఉండేవాళ్ళు. చాలా బాగా ఉండేది. కానీ భోజరాజుకి ఒక చిన్న లోపం ఉంది. ఆయన జూదరి అంటే కార్డ్స్ వ్యసనాలు. కార్డ్స్ ఆడతాడు. కాళిదాస్ గారు వచ్చి, రాజుగారు మీరు ఎంతో చాలా మంచివారు, మీరు కార్డ్స్ ఇలా మీరు ఆడడం ఏంటి? ఆడడం వల్ల అవును చాలా ఇబ్బందిగా ఉంది, అవును మిమ్మల్ని మీరు చూసి చాలా మంది మానేయండి, చెప్తారు. మీరు మానేయండి అని చాలా సార్లు చెప్పి చూశాడు కాళిదాస్. రాజుకే. కాళిదాస్ చెప్పాడు. ఓకే. కాళిదాస్ చెప్పినా రాజు వినలేదు. ఆ, కాళిదాసు ఒక ఇది ఆలోచించి ఉమ్, సన్యాసి వేషం వేసినాడు. ఉమ్, సన్యాసి వేషం వేసి మా రాజుగారు కరెక్ట్ 3 గంటల నుంచి 7-8 గంటల వరకు ఆ టైంలో కార్డ్స్ ఆడడానికి వెళ్తాడు. ఉమ్. ఆ టైంలో మటన్ షాప్ దగ్గర నిలబడినట్లు యాక్టింగ్ చేస్తున్నాడు ఆ మంచి అక్కడ నటించడం. కాళిదాస్. కాళిదాస్. ఆ ఉమ్. అప్పుడు సన్యాసి వేషం ఋషి వేషంలో వేసిన వేసినాడు కూడా. కాళిదాసుని ఏమనలేక. పల్లకి నుంచి దిగి దిగి. భోజరాజు పోయి ప్రశ్నిస్తాడు, ఉమ్. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నేను ఇక్కడ మటన్ కొంటున్నాను ఆ. అంటే, నువ్వు మటన్ తింటావా? ఉమ్. మటన్ తింటావు నువ్వు అంటే, అవును సరే అవును రాజుగారు నేను మటన్ తింటాను అంటే, మటన్ ఎందుకు తింటావు అంటే, మటను మందు తాగినప్పుడు తింటాను, ఆ. మటను మందు తాగినప్పుడు తింటాను సార్ రాజుగారు ఉమ్. అంటే, మందు ఎందుకు తాగుతావా? మందు నాకున్న డిప్రెషన్. మందు వేషల దగ్గర పోయినప్పుడు మందు తాగుతాను సార్ ఆ. అంటే, ఆ. అయ్యో వేషల దగ్గర కూడా పోతావు నువ్వు, ఋషి కూడా ఋషి వేషం వేసినావు, సన్యాసి వేషంలో ఉన్నావు, నేను చూసే మహానుభావుడు అనుకున్నాను నిన్ను, నువ్వెందుకు ఇలా నీ అవుతున్నావు? పాదాలు నమస్కరించినా నేను, ఉమ్. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నీకు ఇవన్నీ చేయడానికి డబ్బులు ఆడి నేను చూస్తున్నాయి అంటే, సార్ నేను ఇవన్నీ చేయడానికి కార్డ్స్ ఆడతాను సార్, కార్డ్స్ జూదం ఆడతాను సార్ అంటే, అప్పుడు భోజరాజుకి ఏం మాట్లాడలేకపోయినాడు. ఉమ్. జూదం ఆడతావా అని నిలిపేసినాడు. ఎందుకు నిలిపేసినాడు అంటే, ఇతను జూదం ఆడతాడు కదా. మారుతున్నాడు కదా. ఇతను జూదం ఆడతాడు, ఇంకా చెప్పేదానికి అర్హత లేదు. ఎందుకంటే అర్హత లేదు. ఫస్ట్ నేను మానేసి ఫస్ట్ నేను సందేహం లేదు. నేను ఆచరించిన తర్వాత ఇతనికి ఎదుటోళ్ళకి ఉపదేశం అవును. చేయాలి నేను అని చెప్పి 100%. సూపర్. ఆ రోజు నుంచి 100% ఉమ్. జూదం ఆడేదే వదిలేసి, అవును. ఎందుకంటే ఫస్ట్ రాజు మానేసి వాళ్ళకి చెప్పాలి సలహా. జూదం ఆడేది వదిలేసి ఆ. దేశాన్ని చాలా చాలా చక్కగా పరిపాలించాడు. అవును. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత, ఏం రాజుగారు మీరు జూదం ఆడడానికి వెళ్ళడం లేదంటే, ఇలా జరిగింది అని కాళిదాసు చెప్తాడు. అవును. భోజరాజు ఉమ్. అవునా ఇలా జరిగిందంటే, సన్యాసి వేషం ఉండేది నేనే రాజుగారు అంటే, ఆ. మహానుభావ నాకు నన్ను జూదం మార్చుకో. ఆడుకోకుండా నాకు అవును. మానిపించి నాకు మంచి పని చేసినావు, నన్నే విముక్తం చేసావు. ఓకే. రాజ్యం అంతా బాగుందంటే దానికి కారణం నువ్వు 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 చెప్పిన సలహా. ఉమ్. అందుకనే నేను చాలా సంతోషంగా ఉందని చెప్పి కాళిదాస్ కి నమస్కరించాడు రాజు. ఓకే. దీని ద్వారా మనం తెలుసుకోవడం ఏమంటే మనము తాగుడుకి, సిగరెట్కి, ఆల్కహాల్కి, ప్లస్ మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి, క్రికెట్ బెట్టింగ్లకి ఇట్లా దాని జోలికి పోకుండా మనము జీవితంలో కష్టపడి పైకి రావాలా. ఎట్లా కష్టపడాలా? స్నానం చేసినవాడు బట్టలు మార్చుకుంటాడు, చెమటతో స్నానం చేసినవాడు చరిత్రను తిరిగి రాస్తాడు. అట్లా మనం బాగుపడి మనం బాగుపడడం వల్ల కుటుంబం అంతా చల్లగా ఉంటుంది. కుటుంబాన్ని చూసుకునే బాధ్యత మంది కాబట్టి మీరు దయచేసి మీకు అందరికీ వినవించేది ఏమంటే, మీరు ఎవరు అన్ని చెడల వాటికి చిన్నగా ఒకటేసారి మానవం కాదు, చిన్నగా కొద్దిగా తగ్గించుకుంటూ చెడు అలవాట్లకు దూరంగా ఉండవలసిందిగా మీకు అందరికీ ప్రార్థన చేయించున్నాను. ఈ దూరం అయినందువల్ల మీ కుటుంబం బాగుంటుంది, మీరు పిల్లలతో గడుపుతారు. మీకు అద్భుతం ఆ డ్రగ్స్ ఉపయోగించే డబ్బులతో మీరు ఏదైనా వికలాంగులకు కానీ ఇట్లా వాళ్ళకి సాయం చేయవచ్చు. తర్వాత అనాథ శరణాలయాలకి ఏదో ఒకటి మీ చేతనైన సాయం చేయవచ్చు. దీని ద్వారా మీకు నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను సార్. సూపర్ అండి, ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే
ఇలాగే ఉండాల్సింది. మనం 100 మందిని మార్చే అవసరం లేదు. ఇందులో 10 మందిని మార్చినా మార్పు అనేది సహజం, ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే లేట్ అవ్వచ్చు కానీ 100% అవుతుంది. సార్ చూశారు కదండి, మరింత మంది అర్థం చేసుకొని మంచి దారిని ఎంచుకుంటారని చెప్పేసి మన సుమన్ టీవీ ద్వారా తెలియజేసినా అండి. ప్రేక్షకులందరికీ నమస్కారం.